ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో అతి త్వరలో జరగబోతున్న అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్నాం. మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ తెలంగాణ ఎగ్జామ్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ని తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ జిఎస్డిపి 2025-26కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్, ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ జిఎస్డిపి 17,82,198 కోట్లు. సెకండ్ వన్, 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపి వృద్ధి రేటు 10.7%. థర్డ్ వన్, స్థిర ధరల వద్ద తెలంగాణ జిఎస్డిపి 8,20,197 కోట్లు. సో తెలంగాణ జిఎస్డిపికి సంబంధించిన 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు యాజ్ పర్ ది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనమాట. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఫస్ట్ వన్ చూసినట్లయితే తెలంగాణ జిఎస్డిపి ప్రస్తుత ధరల వద్ద 17,82,198 కోట్లు సరైంది. ఆ తర్వాత సెకండ్ వన్ చూసినట్లయితే 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 25-26 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అనేది 10.7% ఉంది. ఇది కూడా సరైనది. అయితే స్థిర ధరల వద్ద జిఎస్డిపి 8,20,197 కోట్లు కాదు, 8,89,582 కోట్లు. స్థిర ధరల వద్ద తెలంగాణ జిఎస్డిపి 8,89,582 కోట్లు. కాబట్టి ఆప్షన్ 3 రాంగ్. సో 1, 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ బి సరైన ఆన్సర్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తెలంగాణ తలసరి ఆదాయానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? తెలంగాణ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంబంధించిన 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్, 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ పీసీఐ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సుమారుగా 4.19 లక్షలు. జాతీయ సగటు కంటే ఇది గణనీయంగా ఎక్కువ. సెకండ్ వన్ అనమాట. థర్డ్ వన్, జాతీయ పీసీఐ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సుమారుగా 2.2 లక్షలు. సో తెలంగాణ తలసరి ఆదాయానికి సంబంధించిన ప్రశ్న అడిగారు. సో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం 4.19 లక్షలు సరైంది. 4.19 లక్షలుగా తెలంగాణ తలసరి ఆదాయం ఉంది. అదేవిధంగా సెకండ్ వన్, జాతీయ సగటు కంటే ఇది ఎక్కువ, ఇది కూడా సరైనది. ఆ తర్వాత థర్డ్ వన్, జాతీయ తలసరి ఆదాయం సుమారుగా 2.2 లక్షలు, ఇది కూడా సరైంది. ఓకేనా. జాతీయ ఆదాయం తలసరి ఆదాయం 2.2 లక్షలు కాగా తెలంగాణ తలసరి ఆదాయం 4.19 లక్షలు. ఇది జాతీయ ఆదాయంతో పోలిస్తే ఎక్కువ. సో 3 స్టేట్మెంట్స్ కూడా సరైనవి. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఓకేనా. 3 స్టేట్మెంట్స్ కూడా సరైనవి. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిఎస్డిపి వృద్ధి విషయంలో తెలంగాణ భారతదేశంతో పోలికకు సంబంధించి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్, తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు 10.7%. ఓకేనా. సెకండ్ వన్, జాతీయ జీడిపి వృద్ధి రేటు సుమారు 8%. థర్డ్ వన్, తెలంగాణ వృద్ధి జాతీయ వృద్ధి కంటే తక్కువ. సో చూసుకున్నట్లయితే 2025-26 ఆర్థిక సంవత్సరం సంబంధించి జిఎస్డిపి వృద్ధికి సంబంధించిన ప్రశ్న అడిగారు. గ్రోత్ రేట్కి సంబంధించి తెలంగాణ జిఎస్డిపి ప్రస్తుత ధరల వద్ద 10.7% అని చెప్పుకున్నాం ప్రీవియస్ బిట్లోనే. ఇది సరైనది. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే జాతీయ జీడిపి 8% ఉంది. జాతీయ జీడిపి వృద్ధి రేటు గ్రోత్ రేట్ అనేది 8% ఉంది. ఇది కూడా సరైందే. ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి తెలంగాణ వృద్ధి జాతీయ వృద్ధి కంటే తక్కువ అంటున్నాడు. రాంగ్. వృద్ధి జాతీయ వృద్ధి కంటే మనకు తెలంగాణ వృద్ధి రేట్ అనేది ఎక్కువ, గ్రోత్ రేట్ అనేది ఎక్కువ ఉంది. జాతీయ వృద్ధి రేటు నేషనల్ గ్రోత్ రేట్ వచ్చేసి 8 ఉంటే మనకు 10.7 ఉంది కాబట్టి ఎక్కువ. ఇక్కడ తక్కువ అని ఇచ్చాను కాబట్టి ఆప్షన్ 3 రాంగ్. కాబట్టి 1, 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ ఏ సరైనది. ఓకేనా. తెలంగాణ వృద్ధి రేటు 10.7, జాతీయ వృద్ధి రేటు 8% మాత్రమే ఎక్కువ కాబట్టి ఆప్షన్ 3 రాంగ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాలకు సరైన జత ఏది? సో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రధాన రంగాలకు సంబంధించిన జత అడిగారు. దాంట్లో సరైన జత ఏది అంటున్నారు. ఆప్షన్ ఏ ప్రాథమిక రంగం వ్యవసాయం అనుబంధ రంగాలు సరైనదే. ఆప్షన్ బి ద్వితీయ రంగంలో సేవలు ఉంటాయంటున్నారు. తృతీయ రంగంలో కేవలం వ్యవసాయం అంటున్నారు.
అదేవిధంగా ప్రాథమిక రంగంలో తయారీ రంగం అంటున్నారు. ఇవన్నీ కూడా రాంగ్. ఓన్లీ ప్రాథమిక రంగానికి సంబంధించి సరైన జత ఇచ్చారు, వ్యవసాయం అనుబంధ రంగాలు. సో ద్వితీయ రంగంలో చూసుకున్నట్లయితే మనకు తయారీ రంగం ఉంటుంది, నిర్మాణ రంగం ఉంటుంది ద్వితీయ రంగంలో. ఓకేనా, ఇక్కడ సేవలు ఇచ్చారు కాబట్టి రాంగ్. తృతీయ రంగంలో సేవలు ఉంటాయి. ఓకేనా, ప్రాథమిక రంగంలో వ్యవసాయం అనుబంధ రంగాలు ఉంటే, ద్వితీయ రంగంలో తయారీ నిర్మాణ రంగాలు ఉంటే, తృతీయ రంగంలో కేవలం సేవలు మాత్రమే ఉంటాయి. కాబట్టి సరైన జత ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ, ప్రాథమిక రంగం వ్యవసాయం అనుబంధ రంగాలు. ఆప్షన్ ఏ సరైనది. నెక్స్ట్ వన్, తెలంగాణ మొత్తం అప్పులకు సంబంధించి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం స్టేట్మెంట్స్ ఇచ్చాడు. డిసెంబర్ 2025 నాటికి రాష్ట్రం ప్లస్ సంస్థలు ప్రభుత్వ హామీలతో కలిపి మొత్తం అప్పు సుమారుగా 8 లక్షల కోట్లు. అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ డిసెంబర్ 2023 నుంచి డిసెంబర్ 2025 మధ్య అప్పులు 3,19,179 కోట్లు. అదేవిధంగా థర్డ్ వన్, అదే కాలంలో చెల్లింపులు 3,04,202 కోట్లు. సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం మొత్తంగా అప్పులకు సంబంధించిన స్టేట్మెంట్స్ అడిగారు. సో 2025 డిసెంబర్ నాటికి రాష్ట్రం సంస్థలు ప్రభుత్వ హామీలతో కలిపిన మొత్తం అప్పు ఎంత ఉందంటే సుమారుగా 8 లక్షల కోట్లు. ఇది సరైంది. ఆ తర్వాత డిసెంబర్ 2023 నుంచి డిసెంబర్ 2025 మధ్య అంటే 2 years మధ్య కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అప్పులు ఎంత అంటే 3,19,179 కోట్లు. ఇది కూడా సరైంది. ఇక అదేవిధంగా మనకు చెల్లింపులు ఆ 2 yearsలో చెల్లింపులు 3,04,202 కోట్లు కూడా ఇది కూడా సరైంది. సో అప్పులకు సంబంధించి 3 స్టేట్మెంట్స్ కూడా సరైనవే. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తెలంగాణలో ఆరోగ్య సూచికలకు సంబంధించిన సరైనవి ఏవి? సో మనకు తెలంగాణ ఆరోగ్య సూచికలు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లు ఇవ్వడం జరిగింది, హెల్త్కి సంబంధించిన డాటా. సో దానికి సంబంధించి ఎంఎంఆర్ ఏ, ఆప్షన్ ఏ ఎంఎంఆర్ 43, ఆప్షన్ బి ఐఎంఆర్ 18, ఆప్షన్ సి అండర్ 5 మెటాలిటీ రేట్ 22, ఆప్షన్ డి పైవన్నీ. సో మనకు చూసుకున్నట్లయితే ఆరోగ్య సూచికలకు సంబంధించి తెలంగాణ ఎంఎంఆర్ వచ్చేసి 43గా ఉంది. ఓకేనా, అదేవిధంగా ఐఎంఆర్ వచ్చేసి 18గా ఉంది, అండర్ 5 మెటాలిటీ వచ్చేసి 22గా ఉండడం జరుగుతుంది. సో ఈ 3 ఆప్షన్స్ కూడా సరైనవి. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తెలంగాణ జాతీయ ఆరోగ్య సూచికల పోలికకు సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో మన తెలంగాణ స్టేట్కి అదేవిధంగా నేషనల్తో పాటు కంపారిజన్తో స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి తెలంగాణ ఎంఎంఆర్ జాతీయ సగటు కంటే తక్కువ. సెకండ్ వన్ వచ్చేసి మనకు తెలంగాణ ఐఎంఆర్ జాతీయ సగటు కంటే తక్కువ. థర్డ్ వన్ తెలంగాణ టీఎఫ్ఆర్ జాతీయ సగటు కంటే ఎక్కువ. సో ఫస్ట్ వన్ తెలంగాణ ఎంఎంఆర్ అనేది జాతీయ సగటు కంటే తక్కువ, ఇది సరైంది. అదేవిధంగా తెలంగాణ ఐఎంఆర్ జాతీయ సగటు కంటే తక్కువ, ఇది కూడా సరైంది. థర్డ్ వన్ తెలంగాణ టీఎఫ్ఆర్ జాతీయ సగటు కంటే ఎక్కువ, ఇది తప్పు. సో మనకు తెలంగాణ టీఎఫ్ఆర్ మనకు చూసుకున్నట్లయితే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది 1.5 ఉంది తెలంగాణది, జాతీయది వచ్చేసి 1.9 ఉంది కాబట్టి తక్కువ, ఇక్కడ ఎక్కువ అని ఇచ్చారు. ఆప్షన్ 3 రాంగ్. 1, 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ బి సరైనది. సంస్థాగత ప్రసవాల విషయంలో తెలంగాణ శాతం ఎంతగా ఉంది? సంస్థాగత ప్రసవాలు అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో తెలంగాణ ఎంత పర్సెంటేజ్ ఉందంటే 99.9%. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎంత ఉన్నాయి తెలంగాణలో? 99.9% ఉంటే నేషనల్ స్థాయిలో జాతీయ స్థాయిలో 88.6% ఉంది. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జాతీయ సగటుతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంది. ఓకేనా, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. తెలంగాణ సంస్థాగత ప్రసవాల శాతం ఎంత? 99.9%. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జాతీయ సగటు 88.6. నెక్స్ట్ వన్, ఆరోగ్య మహిళా కార్యక్రమానికి సంబంధించి ఆప్షన్ 1 అంటే స్టేట్మెంట్ 1 మహిళా ఆరోగ్య స్క్రీనింగ్ పైన దృష్టి పెడుతుంది. సెకండ్ వన్ సుమారు 28.3 లక్షల మంది మహిళలకు స్క్రీనింగ్ చేశారు. థర్డ్ వన్ 372 కేంద్రాల్లో సేవలు విస్తరించబడ్డాయి. సో ఆరోగ్య మహిళా కార్యక్రమం సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీంట్లో చూసినట్లయితే ఆరోగ్య మహిళ అనేది మహిళా ఆరోగ్య స్క్రీనింగ్ పైన దృష్టి పెడుతుంది, సరైందే. సుమారుగా 28.3 లక్షల మంది స్క్రీనింగ్ చేసుకున్నారు, సరైందే. దాదాపుగా 372 కేంద్రాల్లో సేవలు అనేవి చేస్తున్నారు, సో సరైంది. సో 3 కూడా సరైనవి అనమాట. ఓకేనా, ఈ ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా క్యాన్సర్ కానీ, పోషక లోపాలు కానీ, రీప్రొడక్టివ్ హెల్త్కి సంబంధించిన అంశాలపైన అయితే స్క్రీనింగ్ చేస్తుంటారు. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, సాగునీటి రంగానికి సంబంధించి సరైన ప్రకటన ఇది. సో సాగునీటి రంగానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ చూసినట్లయితే దాదాపుగా 2.65 లక్షల కోట్ల సాగునీటి అభివృద్ధి పైన ఖర్చు చేసినట్టు నివేదిక పేర్కొంది. అదేవిధంగా లక్ష్యంగా ఉన్న 1.27 కోట్ల ఎకరాల్లో సుమారుగా 74 లక్షల ఎకరాలు మాత్రమే ప్రస్తుతం కవర్ అయ్యాయి. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన సుమారు 69,966 కోట్లు ఖర్చు అయ్యాయి. సో 3 కూడా సరైనవే. దాదాపుగా 2.65 లక్షల కోట్ల సాగునీటి పైన
ఖర్చు చేసినట్లయితే మనకు నివేదిక పేర్కొంది సోషియో ఎకనామిక్ అవుట్లుక్. అదేవిధంగా కాళేశ్వరం పైన 69,966 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రకారం 2047 నాటికి తెలంగాణ సాధించాలనుకుంటున్న జిఎస్డిపి లక్ష్యం ఎంత? ఇంపార్టెంట్ తెలంగాణ రైజింగ్ విజన్ అనేది. సో ప్రశ్న అడగడానికి అవకాశం ఎక్కువ ఉంది. దీని ప్రకారం 2047 నాటికి తెలంగాణ ఎంత జిఎస్డిపి లక్ష్యంగా పెట్టుకుందంటే $3 ట్రిలియన్. $3 ట్రిలియన్ లక్ష్యంగా పెట్టుకుంది జిఎస్డిపిని. ఎప్పటిదాకా? 2047 నాటికి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2025-26 అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి వృద్ధి రేటు ఎంత? జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత అంటున్నారు. సో మనం ప్రీవియస్ బిట్లో చూసాం 10.7%. తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటు గ్రోత్ రేట్ ఎంత ఉంది? 10.7%గా ఉంది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం ఎంతగా నమోదైంది? తెలంగాణ తలసరి ఆదాయం ఎంతగా నమోదైంది అని అడుగుతున్నారు. 25-26 ఆర్థిక సంవత్సరంలో చెప్పుకున్నాం 4,18,931 రూపాయి. 4,18,931 రూపాయిగా తెలంగాణ తలసరి ఆదాయం అయితే నమోదైంది. ఇందులో రంగారెడ్డి అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లాగా నిలిచింది. నెక్స్ట్ వన్, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో అత్యధిక వాటా కలిగిన రంగం ఏది? తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో దీంట్లో అత్యధిక వాటా కలిగిన రంగం ఏదంటున్నారు. జిఎస్విఏలో సో మనకు సేవా రంగం తృతీయ రంగం అత్యధిక వాటాను కలిగింది. దాదాపుగా 68.6% వాటాను కలిగింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో సేవా రంగం వాటానే ఎక్కువగా ఉంది. తృతీయ రంగం అనమాట. ఎంత శాతం ఉంది? 68.6% ఉంది. అడగడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. 68.6% వాటాను సేవా రంగం కలిగి ఉంది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్ అంచనాల్లో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగానికి కేటాయించిన బడ్జెట్ ఎంత? సో 25-26 బడ్జెట్ అంచనాల్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు ఎంత బడ్జెట్ కేటాయించారంటే 26,684 కోట్లు కేటాయించారు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2025-26 వానాకాలం సీజన్లో రైతు భరోసా కింద ఎంతమంది పట్టాదారులకు లబ్ధి చేకూరింది? ఇంపార్టెంట్. రైతు భరోసా కింద ఎంతమంది లబ్ధిదారులకు రైతు భరోసా నిధులు అనేది అందించారంటున్నారు. ఇంపార్టెంట్. దాదాపుగా 69.4 లక్షలు. 69.4 లక్షలు అంటే 69,40,000 మందికి రైతు భరోసా కింద నిధులు అనేవి మనకు డబ్బులు అనేవి జమ చేయడం జరిగింది వానాకాలం సీజన్లో. ఇంపార్టెంట్. సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తెలంగాణ తయారీ ఉపరంగం మ్యానుఫ్యాక్చరింగ్ ఉపరంగం అనేది పారిశ్రామిక జిఎస్విఏలో ఎంత శాతం వాటాను కలిగింది? ఇంపార్టెంట్. తెలంగాణ తయారీ ఉపరంగం అనేది పారిశ్రామిక జిఎస్విఏలో 45.1% కలిగి ఉంది. ఓకేనా? ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. తెలంగాణ తయారీ ఉపరంగం పారిశ్రామిక జిఎస్విఏలో 45% వాటాను కలిగి ఉంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2630 ద్వారా 2030 నాటికి ఎంత పెట్టుబడిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది? సో మనకు నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ ప్రకారం 2030 నాటికి ఎంత పెట్టుబడి ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుందంటే $25 బిలియన్. $25 బిలియన్ లక్ష్యంగా పెట్టుకుంది 2030 నాటికి. నెక్స్ట్ వన్, భారతదేశంలోనే అతిపెద్ద సాఫ్రాన్ సీఫెమ్ ఇంటర్నేషనల్ ఏరో ఇంజన్ ఎంఆర్ఓ సౌకర్యం ఎక్కడ ప్రారంభించబడింది? ఇంపార్టెంట్. సాఫ్రాన్ సిఫిఎం ఇంటర్నేషనల్ ఏరో ఇంజన్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ చేశారంటే హైదరాబాద్లో స్టార్ట్ చేస్తారు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి స్టేట్ లెడ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ పేరేమిటి? సో మనకు ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. దాని పేరే టీజీడెక్స్, తెలంగాణ డాటా ఎక్స్చేంజ్. తెలంగాణ డాటా ఎక్స్చేంజ్ అనేది తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ పేరు అనమాట. టీజీడెక్స్, తెలంగాణ డాటా ఎక్స్చేంజ్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జిల్లాల తలసరి ఆదాయానికి సంబంధించి అత్యధికంగా నమోదైన జిల్లా. సో మనకు తలసరి ఆదాయంలో ఏ జిల్లా అత్యధిక తలసరి ఆదాయం కలిగింది అని అంటున్నారు. చెప్పుకున్నాం రంగారెడ్డి. రంగారెడ్డి తెలంగాణ జిల్లాలన్నింటిలో కలుపుకొని అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లాగా నిలిచింది. సుమారుగా 11.29 లక్షలు, 11,29,000గా ఉంది తెలంగాణలో రంగారెడ్డి తలసరి ఆదాయం. టాప్ 1 అన్నమాట. నెక్స్ట్ వన్, ప్రతిపాదిత నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీకి ఎన్ని ఎకరాల మనకు కేటాయించారు అని అడుగుతున్నారు. సో భారత్ ఫ్యూచర్ సిటీ అనేది
మనకు నిర్మిస్తున్నారు. సో దానికి భాగంగా ఎన్ని ఎకరాలు కేటాయించారు? 30 ఎకరాలు కేటాయించారు. భారత్ ఫ్యూచర్ సిటీకి ఎన్ని ఎకరాలు కేటాయించారు? 30 ఎకరాలు కేటాయించారు. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది జిల్లాలో తక్కువ పీసీఐ ఉన్న జిల్లాలు ఏవి? అంటే మనకు అత్యల్పంగా ఏదైతే తలసరి ఆదాయం కలిగిన జిల్లా ఏదని అడుగుతున్నారు. హన్మకొండ అన్ని జిల్లాలకెల్లా తక్కువ మనకు అత్యల్పంగా తలసరి ఆదాయం ఉన్న జిల్లాగా నిలిచింది. 2,37,809. 2,37,809 తలసరి ఆదాయం కలిగింది హన్మకొండ. టాప్లో రంగారెడ్డి ఉంది, 11,29,000. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారం తెలంగాణలో మాతృ మరణాల నిష్పత్తి ఎంతకు తగ్గింది? 43. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఓకేనా? 43 అనమాట. మాతృ మరణాల నిష్పత్తి ఎంఎంఆర్ అనేది ఎంతకు తగ్గింది? 43కు తగ్గింది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. జాతీయ సగటుతో పోల్చినప్పుడు తక్కువగా ఉంది. నెక్స్ట్ వన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి సంవత్సరానికి ఎంతవరకు ఉచిత వైద్య పరిమితిని పెంచింది? ఇంపార్టెంట్. 10 lakhs 10 లక్షల ఉచిత వైద్యం అయితే అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద, ఓకేనా? 10 లక్షలకు పెంచారు పరిమితిని. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కమిటీల పేరు ఏమిటి? సో తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్లో అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కమిటీల పేరు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, ఏఏపీసీ అంటాం. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు అన్నమాట. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తెలంగాణలో అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో సమగ్ర మరియు నాణ్యమైన విద్యను అందించడం కోసం ఏ విద్యా సంస్థలను ఏర్పాటు చేయబోతున్నారు? అందరు తెలిసిందే, తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను స్టార్ట్ చేయబోతుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను స్టార్ట్ చేయబోతుంది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వృత్తి విద్య, ఉపాధి సేవలు మరియు కెరీర్ అభివృద్ధిని అనుసంధానించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ పేరేమిటి? ఇంపార్టెంట్. వృత్తి విద్య, ఓకేనా, వొకేషనల్ కోర్సెస్, అదేవిధంగా ఉపాధి సేవలకు సంబంధించి కెరీర్ గైడెన్స్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒక పోర్టల్ను స్టార్ట్ చేసింది. దాని పేరు టీగేట్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రసిద్ధ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ప్రారంభించింది? ఇంపార్టెంట్. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ప్రారంభించిందంటే కొత్తగూడెం. ఇంపార్టెంట్. కొత్తగూడెంలో తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించింది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్